Good morning students. Welcome to NCERT class 11 mathematics. Our topic is permutations and combinations. So first ఇక్కడ ఒక quotation ఉంది చూడండి. It is given by Darwin. Darwin అంటే థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అందరికీ తెలుసు. థియరీ ఆఫ్ ఎవల్యూషన్. సో అంటే మనిషి కోతి నుంచి రూపాంతరం చెందాడు అనేది ఈయన చెప్పిన థియరీ. అయితే సో ఈయన ఫీల్డ్స్ వచ్చేసి బయాలజీ అండ్ న్యాచురల్ హిస్టరీ. ఓకే, సో అయితే ఇతను మ్యాథమెటిక్స్ గురించి ఏం చెప్పాడు చూడండి. ఎవ్రీ బాడీ ఆఫ్ డిస్కవరీ ఈజ్ మ్యాథమెటికల్ ఇన్ ఫార్మ్ బికాస్ దేర్ ఈజ్ నో అదర్ గైడెన్స్ వీ కెన్ హ్యావ్. సో ఈయన ఏం చెప్పాలనుకుంటున్నాడంటే ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇన్ సైంటిఫిక్ డిస్కవరీ. సైంటిఫిక్ డిస్కవరీలో మ్యాథమెటిక్స్ ఇంపార్టెన్స్ గురించి చెప్తున్నా. సో ఏ డిస్కవరీ జరిగినా అందులో మ్యాథమెటిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. సో ఎందుకంటే మ్యాథమెటిక్స్ అనేది ఒక ఫండమెంటల్ టూల్ అని అనుకోవచ్చు. అలాగే ఇట్ ప్రొవైడ్స్ గైడెన్స్ ఇన్ డిస్కవరీ అనుకోవచ్చు. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, ఇట్స్ ఎ యూనివర్సల్ అప్లికబిలిటీ. యూనివర్సల్ అప్లికబిలిటీ అంటే ఏ ఫీల్డ్కైనా ఈజీగా అప్లై అవుతుంది. ఫీల్డ్స్ లైక్ ఫిజిక్స్, ఫీల్డ్స్ లైక్ ఫిజిక్స్, బయాలజీ, ఎకనామిక్స్, ఇలా అన్ని ఫీల్డ్స్కి కూడా చాలా ఈజీగా అప్లికబుల్ అవుతుంది. సో దట్ ఈస్ వై మ్యాథమెటిక్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టూల్ ఇన్ సైంటిఫిక్ డిస్కవరీ అని డార్విన్ చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ మన టాపిక్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఇందులో ఫస్ట్ అసలు పర్మిటేషన్ అంటే ఏంటి, కాంబినేషన్ అంటే ఏంటి. సో పర్మిటేషన్ అంటే సింపుల్గా అరేంజ్మెంట్, కాంబినేషన్ అంటే సెలెక్షన్. సో దట్స్ ఆల్. ఈ రెండు వర్డ్స్ని మైండ్లో ఉంచుకుంటే మనం ఈ చాప్టర్ని చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు, ప్రాబ్లమ్స్ని కూడా చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో పర్మిటేషన్ ఈజ్ నథింగ్ బట్ అరేంజ్మెంట్, అలాగే కాంబినేషన్ అంటే నథింగ్ బట్ సెలెక్షన్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా ఈ టాపిక్లోకి వెళ్లే ముందు ఒకసారి మనం హిస్టారికల్ నోట్ గురించి చూద్దాం. ఓకే, permutations and combinations, historical note. The concepts of permutations and combinations can be traced back to the advent of Jainism in India and perhaps even earlier. అంటే జైనిజం కన్నా ముందే ఈ టాపిక్ గురించి డిస్కషన్ ఉండేది. The credit however goes to Jains who treated its subject matter as a self-contained topic in mathematics under the name of Vikalpa. సో ఇక్కడ వికల్ప అంటే ఏంటంటే కౌంటింగ్ అండ్ అరేంజింగ్ ఆబ్జెక్ట్స్ ఇన్ వేరియస్ వేస్ అన్నమాట. ఓకే, కౌంటింగ్, వికల్ప అంటే కౌంటింగ్ అండ్ అరేంజింగ్, ఓకే, వేరియస్ ఆబ్జెక్ట్స్ అన్నమాట ఇన్ వేరియస్ వేస్. సో ఇది వికల్ప అంటే. నెక్స్ట్ అమాంగ్ ద జైన్స్ మహావీర అరౌండ్ 850 ఈజ్ పర్హాప్స్ the world's first mathematician credited with providing the general formula for permutations and combinations. So Mahavira 850 lone he was the first mathematician who has given formulae anamata. Okay, formula anedi singular and formulae anedi plural anamata. So first person to give formulae for permutations and combinations. Next, in 6th century BC, Sushruta in his medical work, so Sushruta Samhita, so aina rasina work peru Sushruta Samhita, asserts that 63 combinations can be made out of 6 different tastes taken one at a time, two at a time, etc. So 6 different taste ఉన్నాయి, 6 different taste, వీటిలో నుంచి ఒక్కొక్కటి టేకెన్ వన్ ఎట్ ఏ టైం మీన్స్ ఒకటి తీసుకొని
అలాగే 2 at a time, టేకింగ్ 2 at a time అంటే రెండు ఒక్కసారి తీసుకొని కౌంట్ చేయాలి. అలాగే అండ్ సో ఆన్ ఎక్సెట్రా అంటే అలాగే 3 at a time, 4 at a time, 5 at a time, 6 at a time. ఓకే, సో ఆ మొత్తం ఎన్ని ఉన్నాయంటే 63 అని చెప్పారంట. సో చూడండి, అతను ఒక మెడికల్ వర్క్ మీద చాలా ఇంటెన్స్ రీసెర్చ్ చేసే పర్సన్ మెడికల్ వర్క్ మీద, కానీ ఈ కాంబినేషన్స్ ఎగ్జాక్ట్గా కరెక్ట్గా చెప్పారు. సో ఈ చాప్టర్లో కంటెంట్ నేర్చుకున్న తర్వాత యూ కెన్ ఐడెంటిఫై దిస్. మొత్తం 6 టేస్ట్ ఉన్నాయి మనకు. ఈ 6 టేస్ట్ని 1 at a time అంటే 6E1 అంటాం, 6E2 అంటాం, 2 at a time అంటే 6C3 అంటాం, 3 at a time, 4 at a time అంటే 6E4, 5 at a time 6E5, 6 at a time 6C6. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే టోటల్ 63 వస్తుంది. సో మనం ఇప్పుడు ఫార్ములా యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో అతను నాట్ ఈవెన్ అ మ్యాథమెటిక్ పర్సన్, అతను ఒక మెడికల్ వర్క్ మీద రీసెర్చ్ చేస్తున్న పర్సన్. సో అతను ఈ కాంబినేషన్స్ కరెక్ట్గా చెప్పగలిగారు. టోటల్గా 6 టేస్ట్ ఉన్నాయి. టేకింగ్ 1 at a time, 2 at a time, 3, 4, 5, 6 అవన్నీ యాడ్ చేస్తే 63 వస్తుంది. ఈ చాప్టర్లో ఈ ఫార్ములా నేర్చుకున్న తర్వాత మీరు అప్లై చేసి చూడండి. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 63 అనమాట. నెక్స్ట్ అలాగే పింగళ ఏ సాంస్క్రిట్ స్కాలర్ అరౌండ్ 3rd century BC. సో ఇతను ఒక సాంస్క్రిట్ స్కాలర్. ఓకే, గివ్స్ ద మెథడ్ ఆఫ్ డిటర్మినింగ్ నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఆఫ్ ఎ గివెన్ నంబర్ ఆఫ్ లెటర్స్ టేకెన్ 1 at a time, 2 at a time, ఎక్సెట్రా ఇన్ హిస్ వర్క్ చందసూత్ర. ఓకే, సో ఇప్పుడు ఇతను ఒక సాంస్క్రిట్ స్కాలర్, కానీ ఇతను నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ గురించి డిస్కస్ చేశారు. ఓకే, సో చందసూత్ర అంటే యాక్చువల్లీ పోయట్రీలో, ఓకే, సో పోయట్రీలో సౌండ్స్ గురించి, రిథమ్స్ గురించి, అలాగే రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ పిచ్ గురించి, రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ పిచ్, ఓకే, వీటన్నిటి గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఆ డిస్కస్ చేస్తున్న వర్క్ పేరు చందసూత్ర. అందులో కాంబినేషన్స్ గురించి చెప్పారు. ఓకే, నెక్స్ట్ అలాగే భాస్కరాచార్య born in 1114 treated the subject matter of permutations and combinations under the name of అంక పాష. సో ఇక్కడ అంక అంటే నంబర్స్ అమ్మ. అంక మీన్స్ నంబర్స్. పాష అంటే చైన్. సో చైన్ ఆఫ్ నంబర్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఆయన ఆ వర్క్ పేరు ఏంటంటే లీలావతి. భాస్కరాచార్య ఇన్ హిస్ వర్క్ లీలావతి అంకపాష అంటే చైన్ ఆఫ్ నంబర్స్ గురించి డిస్కస్ చేశారు. అందులో ఈ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్ గురించిన డిస్కషన్ క్లియర్గా ఉందన్నమాట. నెక్స్ట్, in addition to general formulae for NCR and NPR already provided by Mahavira, Bhaskaracharya gives several important theorems and results concerning the subjects. So already NCR, NPR, ఇది combination formula, permutation formula. సో ఇవి ఆల్రెడీ మహావీర ఇచ్చేశారు. అయితే ఈ ఫార్ములాస్ కాకుండా ఎక్స్ట్రాగా ఆయన థీరమ్స్ అండ్ అదర్ రిజల్ట్స్ ఈ సబ్జెక్ట్కి సంబంధించి చాలా ఇచ్చారనమాట. నెక్స్ట్, సో ఇది మన కంట్రీ లోపల విత్ ఇన్ కంట్రీ చూసాం. నెక్స్ట్ ఇప్పుడు అవుట్ సైడ్ ఇండియా సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ హ్యాడ్ ఇట్స్ హంబుల్ బిగినింగ్ ఇన్ చైనా ఇన్ ద ఫేమస్ బుక్ వన్ కింగ్, బుక్ ఆఫ్ చేంజెస్. సో ఈ బుక్లో పర్మిటేషన్ కాంబినేషన్స్ గురించి రాశారు, కానీ ఆ టైం ఎప్పుడు అనేది కరెక్ట్గా తెలియట్లేదు అనమాట. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గివ్ అప్రాక్సిమేట్ టైమ్ ఆఫ్ దిస్ వర్క్ సిన్స్ ఇన్ 213 BC ఎంపరర్ హ్యాడ్ ఆర్డర్డ్ ఆల్ బుక్స్ అండ్ మాన్యూస్క్రిప్ట్స్ ఇన్ ద కంట్రీ టు బి బర్న్డ్, విచ్ ఫార్చునేట్లీ వాజ్ నాట్ కంప్లీట్లీ క్యారీడ్ అవుట్. సో ఆ టైం గురించి ఎందుకు కరెక్ట్గా చెప్పలేకపోతున్నారంటే 213 BCలో ఆ ఎంపరర్ ఆల్ బుక్స్ అండ్ మాన్యూస్క్రిప్ట్స్ని తగలబెట్టేయమని చెప్పారు, కానీ అది పూర్తిగా జరగలేదన్నమాట.
So Greeks and later Latin writers also did some scattered work on theory of permutations and combinations. So Greeks kuda konta work aithe chesaru. Next, some Arabic and Hebrew writers used the concepts of permutations and combinations in studying astronomy. Astronomy అంటే ఈ ప్లానెట్స్ మూమెంట్స్ వీటి గురించి డిస్కస్ చేసేటప్పుడు కూడా పర్మిటేషన్స్ కాంబినేషన్స్ ని యూజ్ చేశారనమాట. Rabbi ben Ezra, for instance, determined number of combinations of known planets taken 2 at a time, 3 at a time and so on. అంటే మనకు మొత్తం 9 ప్లానెట్స్ ఉన్నాయి కదా, ఈ 9 ప్లానెట్స్ లో టేకెన్ 2 at a time అంటే 9c2, అలాగే 3 at a time అంటే 9c3. ఇది కాంబినేషన్ గురించి 9c4, 9c5, 9c6, 9c7, 9c8 ఇలా అన్నమాట. సో ఈ వాల్యూస్ అన్ని క్యాలిక్యులేట్ చేశారు. అయితే దిస్ వాజ్ అరౌండ్ 1140, ఇది 1140 అని క్యాలిక్యులేట్ చేశారు. సో బట్ యాక్చువల్లీ 9c2 నుంచి 9c9 వరకు క్యాలిక్యులేట్ చేస్తే 9c2 నుంచి 9c9 వరకు ఇది అరౌండ్ 502 వస్తుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు ఫార్ములా తెలుసు. ఆఫ్టర్ నోయింగ్ ద ఫార్ములా అప్లికేషన్తో మనం దీన్ని 502 అని చూడొచ్చు. అయితే అప్పుడు 1140 అని అతను క్యాలిక్యులేట్ చేశాడు. సో ఎందుకంటే ఇట్ అపియర్స్ దట్ రబ్బీ బెన్ ఎజ్రా డిడ్ నాట్ నో ద ఫార్ములా ఫర్ ఎన్సిఆర్. సో ఆయనకి తెలియలేదన్నమాట. అయితే హవెవర్ హీ వాజ్ అవేర్ దట్ ఎన్సిఆర్ ఈజ్ NCN-R. కాంబినేషన్స్లో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫార్ములా, మనం కూడా నేర్చుకుంటాం దీని గురించి. సో ఈ ఫార్ములా మాత్రం అతనికి తెలిసింది, ఎన్సిఆర్ ఫార్ములా మాత్రం తెలియలేదన్నమాట. ఓకే, సో ఫర్ స్పెసిఫిక్ వాల్యూస్ ఆఫ్ N and R ఈ ఫార్ములా మనం కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇన్ 1321 లెన్ బెన్ గెర్సన్, another Hebrew writer, came up with formulae for NPR, NPN and general formula for NCR. సో ఒక లేటర్ హీబ్రూ రైటర్స్ లో ఇంకొక అతను ఈ ఫార్ములాస్ అన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఓకే, ద ఫస్ట్ బుక్ విచ్ గివ్స్ కంప్లీట్ ట్రీట్మెంట్ పూర్తిగా అన్ని అంటే ఫార్ములాస్, థీరమ్స్, రిజల్ట్స్ అన్నిటి గురించి ఒక బుక్ లో మనకి ఇవ్వటం జరిగింది. సో ఆ బుక్ ఏంటి అంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ ఈస్ ఆర్ట్స్ కంజక్టెండి. సో దిస్ ఈస్ దట్ బుక్ రిటన్ బై a Swiss person, Jacob Bernoulli, 1654 to 1705. సో 1654 to 1705 వరకు ఈ పర్సన్, ఈ మ్యాథమెటిషియన్ లైఫ్ ఉండింది. సో ఈయన రాసిన బుకే ఆర్ట్స్ కంజక్టెండి. ఎస్, ఆర్ట్స్ కంజక్టెండి అంటే ఆర్ట్ ఆఫ్ గెస్సింగ్ అని, ఆర్ట్ ఆఫ్ గెస్సింగ్ అని దాని మీనింగ్ అనమాట, ఆర్ట్స్ కంజక్టెండి అంటే. సో ఈ బుక్ లో కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వటం జరిగిందనమాట. సో అయితే ఈ బుక్ ని ఎప్పుడు ప్రింట్ చేశారంటే 1713లో. సో దట్ ఈస్ వై పోస్ట్మస్లీ పబ్లిష్డ్ ఇన్ 1713 అన్నారు, అంటే ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ దిస్ పర్సన్ అనమాట. సో ఈ జాకబ్ బెర్నౌలీ చనిపోయిన తరువాత, ఆఫ్టర్ డెత్ అని మీనింగ్ అనమాట, ఆఫ్టర్ డెత్, అతను చనిపోయిన తర్వాత ఈ బుక్ అనేది పబ్లిష్ అయిందనమాట. So this book contains essentially the theory of permutations and combinations as is known today. ఈ రోజు మనకు తెలిసిన పర్మిటేషన్, కాంబినేషన్, ఫార్ములాస్ అండ్ థీరమ్స్ అండ్ అదర్ రిజల్ట్స్ అన్నీ కూడా ఈ బుక్ లో ఉన్నాయి. అండ్ వీటితో పాటు ప్రాబబిలిటీ కూడా. సో ప్రాబబిలిటీ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ విచ్ డిపెండ్స్ ఆన్ దిస్ పర్మిటేషన్ కాంబినేషన్ అన్నమాట. సో వీటి మీద డిపెండ్ అయ్యే టాపికే ప్రాబబిలిటీ. మరి ప్రాబబిలిటీ గురించి కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్స్, రిజల్ట్స్, థీరమ్స్ అన్నీ కూడా ఈ బుక్ లో ఉన్నాయి అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై వీ కెన్ సీ దిస్ ఫోటోగ్రాఫ్ హియర్. ఎస్, జాకబ్ బెర్నౌలీ ఎందుకు ఇక్కడ ఇచ్చారు అంటే బికాస్ ఆఫ్ హిస్ ఫేమస్ వర్క్ అన్నమాట. ఆర్ట్స్ కంజక్టెండి అనే బుక్ రాశారు. సో దాన్ని తర్వాత పబ్లిష్ చేశారు. ఈ బుక్ లో ఎవ్రీ డీటెయిల్ మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నవన్నీ కూడా ఈ బుక్ లో ఉన్నాయి. అంటే ఫార్ములాస్, థీరమ్స్, రిజల్ట్స్ అన్నీ కూడా ఈ బుక్ లో ఇవ్వటం జరిగింది. అండ్ అలాగే నెక్స్ట్ దీని అప్లికేషన్ అయిన ప్రాబబిలిటీ గురించి కూడా చాలా
క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఇందులో జరిగింది. ఓకే, నెక్స్ట్ సో కొన్ని యూజెస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ పర్మిటేషన్ కాంబినేషన్ అనే ఈ టాపిక్ వల్ల ఇంపార్టెంట్ యూజెస్ గురించి. ఫస్ట్ ఇంపార్టెంట్ యూజ్ అయితే పర్మిటేషన్ కాంబినేషన్స్ నేర్చుకుంటేనే, అర్థం చేసుకుంటేనే మనం ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ని అర్థం చేసుకోవచ్చు. ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్. So it is very useful in this topic, probability and statistics. Next, alage in computer science also it is useful, like algorithms, etc. Next, alage in engineering also this is useful. In subject engineering also it is useful. Similarly, it is useful in finance, gaming, lottery, etc. సో ఇలా వేరియస్ ఫీల్డ్స్లో దీని యూజెస్ని మనం చూడొచ్చు. సో డైలీ లైఫ్లో పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ యూజ్ గురించి మాట్లాడుకుంటే, లైక్ ట్రావెల్ ప్లానింగ్స్ గురించి. ట్రావెల్ ప్లానింగ్ లైక్ బుకింగ్ సీట్స్ బసెస్లో కానీ ఫ్లైట్స్లో కానీ సీట్స్ని బుక్ చేయటానికి, అలాగే షెడ్యూలింగ్ అపాయింట్మెంట్స్, ఓకే, యూజ్ చేస్తున్నారు పర్మిటేషన్ కాంబినేషన్స్. నెక్స్ట్ అలాగే పాస్వర్డ్ క్రియేషన్స్ సో ఇప్పుడు పాస్వర్డ్ని క్రియేట్ చేయాలంటే మనం వేరియస్ లెటర్స్, డిజిట్స్, అలాగే స్పెషల్ క్యారెక్టర్స్ ఇవన్నీ తీసుకొని పాస్వర్డ్స్ని క్రియేట్ చేస్తాం. అలాగే యూనిక్ పాస్వర్డ్స్ని జనరేట్ చేయడానికి కూడా మనం ఈ పర్మిటేషన్ కాంబినేషన్ని యూజ్ చేస్తాము. యూనిక్ పాస్వర్డ్స్ ఫర్ సెక్యూరిటీ పర్పస్. ఓకే, సో జనరలీ పాస్వర్డ్ అంటేనే సెక్యూరిటీ కోసం వాడేది. దాన్ని ఎవరు బ్రేక్ చేయలేకుండా క్రియేట్ చేసుకోవాలి. సో దట్ ఈస్ వై మనకు పాస్వర్డ్ని క్రియేట్ చేసుకునేప్పుడు కూడా సజెషన్స్ వస్తూ ఉంటాయి. ఏమని? వీలైనంత వరకు అన్ని లెటర్స్, డిజిట్స్, అలాగే స్పెషల్ క్యారెక్టర్స్ అన్నీ కూడా యూజ్ చేసి పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి అంటారు. సో ఎందుకంటే ఇక్కడ మనకు నంబర్ ఆఫ్ థింగ్స్ ఎక్కువైతే, వాటితో తయారయ్యే పాస్వర్డ్స్ అనేవి చాలా ఎక్కువ అవుతాయి అన్నమాట. బేస్డ్ ఆన్ పర్మిటేషన్ కాంబినేషన్ ఆ నంబర్ అనేది పెరుగుతుంది. మనం ఎన్ని రకాల పాస్వర్డ్స్ని తయారు చేయొచ్చు అంటే అది డెఫినెట్గా చాలా ఎక్కువ ఉంటుంది. మరి క్రాక్ చేసే వాళ్ళకు కూడా అది చాలా కష్టం అవుతుంది. సో దట్ ఈస్ వై పాస్వర్డ్ ఎక్కువ స్ట్రాంగ్గా ఉండాలంటే అన్ని రకాల క్యారెక్టర్స్ మనం యూజ్ చేయాలి అన్నమాట. ఓకే, అలాగే లాటరీ అండ్ గేమింగ్లో కూడా దీన్ని యూజ్ చేస్తారు. లాటరీ అండ్ గేమింగ్లో కూడా ఎక్కువగా పర్మిటేషన్ కాంబినేషన్స్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ అలాగే మెనూ ప్లానింగ్లో కూడా యూజ్ చేస్తారు. మెనూ ప్లానింగ్, ఎస్, కాంబినేషన్ ఆఫ్ డిషెస్ లేదా కాంబినేషన్ ఆఫ్ ఫ్లేవర్స్. ఓకే, సో ఎన్ని రకాల కాంబినేషన్స్ని తయారు చేసుకోవాలి అనేది తెలియాలంటే పర్మిటేషన్ కాంబినేషన్ అనే టాపిక్ మనకు తెలియాల్సి ఉంటుంది. ఓకే, సో మెనూ ప్లానింగ్ అంటే మనకు రకరకాల ఐటమ్స్ ఉన్నాయి, మరి ఎలాంటి కాంబినేషన్లో మనం డిషెస్ని తయారు చేసుకోవచ్చు. అలాగే సపోజ్ మనం ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నాం అనుకోండి, వీ హ్యావ్ సమ్ నంబర్ ఆఫ్ ఫ్లేవర్స్. మరి ఎన్ని కాంబినేషనల్ ఫ్లేవర్స్ని మనం ఫైనల్గా తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పర్మిటేషన్ కాంబినేషన్ మీద డిపెండ్ అవుతాయి. నెక్స్ట్ అలాగే సింపుల్ థింగ్ ఇన్ డైలీ లైఫ్ చూడాలంటే సెలెక్షన్ ఆఫ్ టీమ్స్,
సెలెక్షన్ ఆఫ్ టీమ్స్, గ్రూప్స్ ఎక్సెట్రా ఇలాంటివన్నీ కూడా మనం పర్మిటేషన్ కాంబినేషన్ తెలిస్తే ఈజీగా చేయొచ్చు అన్నమాట. ఓకే, సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ యూజెస్ డైలీ లైఫ్లో. సో ఈ పర్మిటేషన్ కాంబినేషన్ అనే టాపిక్ వేరియస్ సబ్జెక్ట్స్లో యూజ్ అవుతుంది. అలాగే మన డైలీ లైఫ్లో కూడా చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది. సింపుల్గా మనం ట్రావెల్ ప్లానింగ్స్ చేస్తున్నాం, సీట్స్ని బుక్ చేస్తున్నాం, ఓకే, అపాయింట్మెంట్స్ని షెడ్యూల్ చేయాలి. ఇలా ప్రతి ఒక్క పనిలో కూడా మనం పర్మిటేషన్ కాంబినేషన్ని యూజ్ చేయొచ్చు. అలాగే పాస్వర్డ్ క్రియేషన్స్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సెక్యూరిటీ పర్పస్ కోసం మనం ఏదైతే పాస్వర్డ్స్ని తయారు చేస్తామో బై యూజింగ్ వేరియస్ లెటర్స్, డిజిట్స్, స్పెషల్ క్యారెక్టర్స్ ఇవన్నీ యూజ్ చేసి యూనిక్ పాస్వర్డ్స్ని క్రియేట్ చేయడానికి కూడా మనం ట్రై చేయొచ్చు. సో పాస్వర్డ్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే వీ హ్యావ్ టు యూస్ మోర్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నమాట. రకరకాల క్యారెక్టర్స్ని యూజ్ చేయడం వల్ల నంబర్ ఆఫ్ పాస్వర్డ్స్ క్రియేటెడ్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. సో అలాగే లాటరీ అండ్ గేమింగ్లో కూడా పర్మిటేషన్ కాంబినేషన్ ఎక్కువ యూజ్ చేస్తారు. అలాగే మెనూ ప్లానింగ్స్లో అన్నమాట. సో లైక్ రకరకాల డిషెస్ ఉంటాయి, వాటిని ఎలా మనం కాంబినేషన్స్ చేసి మెనూ ప్లానింగ్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. అలాగే సపోజ్ ఐస్ క్రీమ్ వేరియస్ ఫ్లేవర్స్ ఉన్నాయి, వాటి నుంచి ఎన్ని రకాల ఫ్లేవర్స్ని మనం తయారు చేసుకోవచ్చు. ఓకే, అలాగే సింపుల్గా సెలెక్షన్ ఆఫ్ టీమ్స్, గ్రూప్స్ ఇవి కూడా మనం పర్మిటేషన్ కాంబినేషన్స్తో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఎస్, నౌ కమింగ్ టు ద టాపిక్ పర్మిటేషన్ కాంబినేషన్ అసలు అంటే ఏంటి, ఓకే, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. 1 by 1 బేసిక్ పాయింట్స్ నుంచి దీన్ని ఇవ్వటం జరిగింది. జాగ్రత్తగా 1 by 1 పాయింట్స్ చూడండి. సపోజ్ యూ హ్యావ్ ఎ సూట్ కేస్ విత్ నంబర్ లాక్. ద నంబర్ లాక్ హ్యాస్ 4 wheels, ఈచ్ లేబుల్డ్ విత్ డిజిట్ 10 digits ఫ్రమ్ 0 to 9. సో మనకు 10 digits ఉంటాయి 0 నుంచి 9 వరకు. నంబర్ లాక్లో 4 wheels ఉన్నాయి. ఓకే, ప్రతి వీల్ మీద 0 నుంచి 9 వరకు డిజిట్స్ ఉన్నాయి. ద లాక్ కెన్ బి ఓపెన్డ్ ఇఫ్ 4 specific digits ఆర్ అరేంజ్డ్ ఇన్ పర్టికులర్ సీక్వెన్స్ విత్ నో రిపిటేషన్. సో ఆ నంబర్ లాక్ 4 digitsతో ఉంది. 4 digitsతో స్పెసిఫిక్గా ఆ 4 digits ఉంటేనే నంబర్ లాక్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో మరి అది ఏమవుతుంది అనేది ఇప్పుడు మనకు తెలియదు అనుకోండి. ఓకే, అప్పుడు ఏం చేయాలి? సో somehow you have forgotten this specific sequence of digits. మరి ఏం నంబర్ లాక్ పెట్టుకున్నామో మనకు గుర్తులేదు. యు రిమెంబర్ ఓన్లీ ద ఫస్ట్ డిజిట్ విచ్ ఈస్ 7. ఫస్ట్ డిజిట్ మాత్రమే తెలుసు 7 అని, మిగతా 3 digits మనకు తెలియదు. ఓకే, ఇన్ ఆర్డర్ టు ఓపెన్ ద లాక్ హౌ మెనీ సీక్వెన్స్ ఆఫ్ 3 digits యూ మే హ్యావ్ టు చెక్ విత్. To answer this question, you may immediately start listing all possible arrangements of 9 remaining digits taken 3 at a time. సో ఇప్పుడు మన పాస్వర్డ్లో 4 digits ఉన్నాయి. ఓకే, మన పాస్వర్డ్లో 4 digits ఉన్నాయి, పర్టికులర్ సీక్వెన్స్లో ఉంది, నో రిపిటేషన్ అన్నమాట. అంటే ఆల్రెడీ ఉన్న డిజిట్ని మళ్ళీ మనం తీసుకోలేదు, అదైతే గుర్తుంది. ఫస్ట్ ప్లేస్లో 7 ఉందని గుర్తుంది, మిగతా 3 ప్లేసెస్లో ఏమున్నాయో మనకు తెలియదు. మరి ఇప్పుడు ట్రై చేయాలంటే ఎలా చేస్తారు? సపోజ్ ఒక దొంగే ఉన్నాడు అనుకోండి, ఆ దొంగకి ఫస్ట్ ప్లేస్ తెలుసు 7 అని, మిగిలిన 3 కూడా 7 కాదు డిఫరెంట్ డిజిట్స్ ఉంటాయి అని ఉంటుంది తెలుసు. మరి దీన్ని ఎలా ట్రై చేస్తారు చూడండి. ఫస్ట్ ప్లేస్లో 7 ఉండాలి, మిగతా ప్లేసెస్లో అంటే 0, 1, 2, 0, 1, 3, 0, 1, 4, 0, 1, 5, 0, 1, 6 చూడండి. ఇలా రాసుకుంటూ పోతే 3 ప్లేసెస్లో ఇంకా మనకు 3 ప్లేసెస్ ఉన్నాయి, 9 డిజిట్స్ ఉన్నాయి. సో ఆ 9 డిజిట్స్ని ఈ 3 ప్లేసెస్లో అరేంజ్ చేయడానికి ఎన్ని రకాల అరేంజ్మెంట్స్ అయితే వస్తాయో ఇప్పుడు అవన్నీ కూడా మనం ట్రై చేయాల్సి ఉంటుంది. మరి ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కదా. మరి ఇలా మొత్తం అన్నీ ట్రై చేయాలంటే చాలా టైం పడుతుంది, అవునా? బట్ దిస్ మెథడ్ విల్ బి టీడియస్. ఎస్, సో ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఓకే, సో
బికాస్ ద నంబర్ ఆఫ్ పాసిబుల్ సీక్వెన్సెస్ మే బీ లార్జ్. సో చాలా వస్తాయి. మరి అవన్నీ మనం ఎన్ని వస్తాయని చెప్పాలంటే యూ కాంట్ కౌంట్ డౌన్, అన్ని లిస్ట్ చేసి కౌంట్ చేసుకోవాలంటే చాలా హెవీ ప్రాసెస్ అది. Here in this chapter, we shall learn some basic counting techniques which will enable us to answer this question without actually listing 3-digit arrangements. ఈ చాప్టర్లో మనం నేర్చుకోబోయేది అదే. మనం ఆ 3-digit అరేంజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ లిస్ట్ అవుట్ చేసి కౌంట్ చేయడం కాకుండా అసలు ఏమీ లిస్ట్ చేయకుండానే మొత్తం ఎన్ని రకాల నంబర్స్ని మనం ఇక్కడ చూడొచ్చు అనేది అర్థం చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఇలాంటి డిఫికల్ట్ క్వశ్చన్స్ అన్నిటినీ మనం ఆన్సర్ చేయటానికి అవసరమైన ఇన్ఫర్మేషన్ అంతా మనం ఈ చాప్టర్లో నేర్చుకుంటాం అన్నమాట. In fact, these techniques will be useful in determining the number of different ways of arranging and selecting objects. So చూడండి, అరేంజింగ్ అంటే పర్మిటేషన్, సెలెక్టింగ్ అంటే కాంబినేషన్ అన్నమాట. ఓకే, జస్ట్ జాగ్రత్తగా ఫాలో అవుతూ రండి. అండ్ ఈవెన్ మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు కూడా ఎక్కడ అరేంజ్ అన్న వర్డ్ కనిపిస్తుందో అక్కడ క్లియర్గా పర్మిటేషన్ అని, ఎక్కడ సెలెక్ట్ అన్న వర్డ్ ఉంటుందో అక్కడ కాంబినేషన్ అని మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో వితౌట్ యాక్చువల్లీ లిస్టింగ్ దెమ్, మనం ఏవి కూడా లిస్ట్ చేయాల్సిన అవసరం లేదు. లైక్ ఇక్కడ మనం చేసినట్టుగా ఇలా లిస్ట్ అవుట్ చేసి అన్ని ఇన్ని ఉంటాయి అని చెప్పాల్సిన అవసరం లేదు. వితౌట్ లిస్టింగ్ వీ కెన్ క్యాలిక్యులేట్ హౌ మెనీ నంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఆర్ దేర్, హౌ మెనీ నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్, హౌ మెనీ నంబర్ ఆఫ్ సెలెక్షన్స్. ఓకే, As a first step, we shall examine a principle which is most fundamental to the learning of these techniques. So, మరి ఇందులో మన ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ని మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. అదేంటి అంటే కౌంటింగ్ వితౌట్ యాక్చువల్లీ లిస్టింగ్. ఓకే, అందులో ఫస్ట్ ఫండమెంటల్ థింగ్ మనం ఒక టెక్నిక్ ని చూడబోతున్నాం అన్నమాట. ఓకే, లెట్ us కన్సిడర్ ద ఫాలోయింగ్ ప్రాబ్లం. మోహన్ హ్యాస్ 3 pants అండ్ 2 shirts. సో మోహన్ కి 3 pants ఉన్నాయి, 2 shirts ఉన్నాయి. హౌ మెనీ డిఫరెంట్ పెయిర్స్ ఆఫ్ ఎ ప్యాంట్ అండ్ షర్ట్ కెన్ హీ డ్రెస్ అప్ విత్? సో అతని దగ్గర ఉన్నది 3 pants 2 shirts. అయితే అతను ఎన్ని రకాల పెయిర్స్ ని తయారు చేసుకోగలుగుతాడు? పెయిర్ అంటే ఒక ప్యాంటు ఒక షర్ట్ కలిస్తే ఒక పెయిర్. చాలా ఎన్ని పెయిర్స్ ని అతను తయారు చేసుకోగలుగుతాడు ఫర్ హిస్ డ్రెస్సింగ్ అప్? మరి అతను వేసుకోవడానికి ప్రతిరోజు ఒక ప్యాంటు ఒక షర్ట్ యూజ్ చేసుకోవాలి కాబట్టి ఒక ప్యాంట్ అండ్ షర్ట్ ని ఒక పెయిర్ అనుకుంటే అలా ఎన్ని పెయిర్స్ తో అతను డ్రెస్అప్ అవ్వగలడు? దే ఆర్ 3 ways in which a pant can be chosen. ఓకే, ప్యాంట్ ని 3 ways లో చూస్ చేసుకోవచ్చు. బికాస్ దేర్ ఆర్ 3 pants అవైలబుల్. 3 pants ఉన్నాయి కాబట్టి 3 ways లో ప్యాంట్స్ ని చూస్ చేసుకోవచ్చు. ఒక ప్యాంట్ ని ఎన్ని రకాలుగా చూస్ చేసుకుంటామంటే 3 pants ఉన్నాయి కాబట్టి ప్యాంట్ చూసింగ్ అనేది 3 ways లో జరుగుతుంది. సిమిలర్లీ a shirt can be chosen in 2 ways. అతని దగ్గర 2 shirts ఉన్నాయి కాబట్టి నువ్వు ఒక షర్ట్ ని చూస్ చేసుకో అంటే 2 షర్ట్స్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక షర్ట్ ని చూస్ చేసుకుంటాడు. అంటే షర్ట్ ని చూస్ చేసుకోవడం అనేది 2 ways లో జరుగుతుంది. సో ఫర్ ఎవరీ చాయిస్ ఆఫ్ ప్యాంట్ దెర్ ఆర్ 2 చాయిస్ ఆఫ్ షర్ట్. ప్యాంట్ చాయిసెస్ 3 ఉన్నాయి, షర్ట్ చాయిసెస్ 2 ఉన్నాయి. ప్రతి ఒక్క ప్యాంట్ చాయిస్ కి 2 షర్ట్ చాయిసెస్ ఉన్నాయి. సో దస్ దేర్ ఆర్ 3 into 2 6 pairs of pant and shirt అన్నమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి. సో హీ హ్యాస్ 3 pants P1, P2, P3. ఓకే, ప్రతి ఒక్క ప్యాంట్ చాయిస్ కి 2 షర్ట్స్ ఉన్నాయి, షర్ట్ 1 షర్ట్ 2. ప్యాంట్ 2 కి అగైన్ షర్ట్ 1 షర్ట్ 2. ప్యాంట్ 3 కి షర్ట్ 1 షర్ట్ 2 అన్నమాట. సో దట్ ఈస్ ఫస్ట్ వన్ ఏంటంటే ప్యాంట్ 1 షర్ట్ 1. ఇది ప్యాంట్ 1 షర్ట్ 2, ప్యాంట్ 2 షర్ట్ 1, ప్యాంట్ 2 షర్ట్ 2, ప్యాంట్ 3 షర్ట్ 1, ప్యాంట్ 3 షర్ట్ 2.
సో టోటల్గా 6 పాసిబిలిటీస్ని ఇక్కడ మనం చూడొచ్చు. మరి అది ఎలా వచ్చింది అంటే 3 × 2 6 అయింది అనమాట. ఓకే, సో మళ్ళీ ఒక్కసారి చూడండి. ఆ అబ్బాయి దగ్గర 3 ప్యాంట్స్ ఉన్నాయి, 2 షర్ట్స్ ఉన్నాయి. షర్ట్స్ వచ్చేసి 1, 2 రెండు ఉన్నాయి. ఇప్పుడు ప్యాంట్ 1 షర్ట్ 1 కలిపి వేసుకోవచ్చు కదా. ప్యాంట్ 1 షర్ట్ 2 కలిపి యూజ్ చేయొచ్చు కదా. సో ఒక పెయిర్ అంటే ప్యాంట్ షర్ట్ కలిస్తే ఒక పెయిర్. మరి ఇక్కడ ఒక పెయిర్ అయిపోయింది, 2 pairs అయిపోయినాయి. ప్యాంట్ 2కి షర్ట్ 1కి, ప్యాంట్ 2 షర్ట్ 1 ఇది ఒక పెయిర్. ఇది షర్ట్ 2 కాంబినేషన్ తీసుకుంటే ప్యాంట్ 2 షర్ట్ 2 ఇది ఇంకొక పెయిర్. ప్యాంట్ 3కి షర్ట్ 1 షర్ట్ 2 కాంబినేషన్స్, ప్యాంట్ 3 షర్ట్ 1 ప్యాంట్ 3 షర్ట్ 2 అన్నమాట. మొత్తం చూసుకుంటే 1 2 3 4 5 6 కాంబినేషన్స్ వచ్చాయి. సో ఆ అబ్బాయి దగ్గర ప్యాంట్స్ 3 ఉన్నాయి, షర్ట్స్ 2 ఉన్నాయి. టోటల్ ఎన్ని రకాల పెయిర్స్ని తను తయారు చేయొచ్చు అంటే దట్ ఈస్ 3 × 2 అనమాట. 3 × 2 is 6. ఓకే, let us name 3 pants as P1, P2, P3 and 2 shirts as shirt 1, shirt 2. So these 6 possibilities can be illustrated in figure 6.1. So here we have seen that. Okay, next let us take another example. Suppose ఇది ఒక ప్లేస్ అనుకోండి, ప్లేస్ A, ఇది B అండ్ ఇది C. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ A నుంచి Bకి వెళ్ళడానికి 3 ways ఉన్నాయి, 1 2 3. ఓకే, నెక్స్ట్ అలాగే B నుంచి Cకి వెళ్ళడానికి there are 2 ways, 1 and 2. నా ఇప్పుడు ఒక పర్సన్ A నుంచి Cకి వెళ్ళాలంటే హౌ మెనీ వేస్ హీ కెన్ హ్యావ్? ఎన్ని ఉంటాయంటే ఇక్కడ కూడా 3 × 2 అనమాట. A నుంచి Bకి 3 ways, B నుంచి Cకి 2 ways, టోటల్గా 6 ways. ఏంటి ఆ 6 ways? ఒకటి చూడండి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వేకి there are 2 ways. B నుంచి Cకి 2 ways ఉన్నాయి. సో ప్రతి ఒక్క వేకి B నుంచి Cకి 2 ways ఉన్నాయి. A to B ప్రతి ఒక్క వేకి B నుంచి Cకి 2 ways ఉన్నాయి అన్నమాట. సో దట్స్ టోటలీ 3 × 2 6 ways are there for a person from A to C అన్నమాట. టు గో ఫ్రమ్ ప్లేస్ A to C అన్నమాట. సో A నుంచి Cకి వెళ్ళడానికి టోటల్గా 6 ways are possible అన్నమాట. ఓకే, ఎస్. సో దీని తర్వాత కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో ఫర్దర్ కంటెంట్. ఓకే, థ్యాంక్ యూ. సాధన గవర్నమెంట్ జాబ్స్ అకాడమీ. సాధన గవర్నమెంట్ జాబ్స్ అకాడమీ అడ్మిషన్లు జరుగుచున్నవి. 10th పూర్తి చేసుకున్నవారు ఇంటర్కి, ఇంటర్ పూర్తి చేసుకున్నవారు డిగ్రీకి, డిగ్రీ పూర్తి చేసుకున్నవారు పీజీ కోర్సులలో జాయిన్ అవ్వండి. ప్రభుత్వ ఉద్యోగం పొందండి. శ్రమను ఆయుధంగా చేయటం, చెమటను చందనంగా మార్చడం, కన్నీరును పన్నీరుగా మలచటం, ప్రతి ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం అందించడం సాధన లక్ష్యం, సాధన స్వప్నం. వివరాలకు సంప్రదించండి. సాధన గవర్నమెంట్ జాబ్స్ అకాడమీ, సాధన గవర్నమెంట్ జాబ్స్ అకాడమీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.